ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్య తండ్రి, దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. మాట్లాడుచున్న నాకు దయతో ప్రభువా మీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి దేవా. నన్ను, నా మనస్సును, నా ఉద్దేశములను దేవా, నా ప్రతి భావమును తండ్రి మరుగుపరిచి కేవలము తండ్రి మీ ఆత్మశక్తితో, మీ ఆత్మస్వరముతో మీరే మాట్లాడి మాకు బోధ చేయమని ప్రాధేయపడుతున్నానయ్యా. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము పరిశుద్ధులై ఉండాలని ఆయన ఎంతగానో ఆశపడ్డాడు. అందుకే తన జనులకు తాను పెట్టుకున్న పేరు లేదా తన జనులకు తాను ఇచ్చిన బిరుదు ఏంటంటే మీరు పరిశుద్ధ జనము. నిజానికి మనము పరిశుద్ధ జనము కాదు. మనము పాపము చేసిన వారము, పాపులము, పాప ప్రజలము. అయితే దేవుడు అలా ఉండకూడదని ఆయన అబ్రహాము గారి కుటుంబం ద్వారా, ఇశ్రాయేలు జాతి ద్వారా, ఇశ్రాయేలు జాతిలో యూదా గోత్రములోని ఉదయించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక, మరణ పునరుద్ధానాల ద్వారా మనందరినీ పాపపు జనులు అన్న అక్కడి నుంచి పరిశుద్ధ జనులు అనేటువంటి తీరానికి చేర్చాలనుకున్నాడు. ఇది ఇప్పటిదే కాదు, అది ఆయన ఆది సంకల్పమైంది. అందుకే ఇశ్రాయేలుకు దేవుడు ఎలాంటి బిరుదిచ్చి ఎలాంటి పేరుతో పిలుస్తున్నాడో ఒకసారి చూద్దాము. నిర్గమకాండము 19వ అధ్యాయంలో, నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపదమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, అక్కడ చూడండి, దేవుని యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను. ఆయన ఉద్దేశం ఇక్కడ ఆయన ఎలాంటి బిరుదిస్తున్నాడు ఆయన ప్రజల కంటే? పరిశుద్ధ జనము, పరిశుద్ధ జనము. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో చూడండి, మరొకసారి దేవుడు తన ప్రజలను ఎలాగూ పిలుస్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనములు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. పరిశుద్ధ జనము. మరలా అదే సౌండ్, పరిశుద్ధ జనము. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఎంతగానో కోరుకున్నాడు. మనము అంటే ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో ఆ జనము పరిశుద్ధంగా ఉండాలని ఎన్నో దిద్దుబాట్లు వారికి అందుకే ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడింది. 613 ఆజ్ఞలు దేనికి ఇవ్వబడ్డాయి? వారి జీవిత శైలిని మార్చాలి. వారికి కొన్ని దిద్దుబాట్లు అవసరం, వారికి ఒక క్రమశిక్షణ అవసరం. ఎందుకు అంటే చివరాఖరికి వచ్చేసరికి ఒకటే, వాళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధ జనముగా ఉండాలి. క్రొత్త నిబంధనలు కూడా
ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు తనకంటూ ఏమీ ఉంచుకోకుండా, తన శరీరంలో ఒక రక్తపు బొట్టు కూడా మిగుల్చుకోకుండా ఎందుకు ఆయన సమస్తాన్ని ఇచ్చేశారు మానవాళికి అంటే ఒకటే, ఆయన రక్తము ద్వారా మనం అందరము పరిశుద్ధముగా జీవించాలి. ఆయన సంకల్పం ఇది, ఆయన చిత్తం ఇది, మన పట్ల ఆయనకున్నటువంటి ఒక మంచి దృక్పథం ఇది. అయితే మనం పరిశుద్ధ జనముగా ఉన్నామా? మనము పరిశుద్ధ జనముగా ఉన్నామా? పరిశుద్ధ జనముగా ఉండాలనే ధర్మశాస్త్రంలో ఎన్నో విధులు, కట్టడలు. పరిశుద్ధ జనముగా ఉండాలని సాక్షాత్తు దైవమే శరీరధారిగా భూమి మీదకి వచ్చి ప్రాణం విడిచింది. ఇందుకీ పరిశుద్ధ జనముగా మనం ఉన్నామా? క్రైస్తవులుగా మనుషుల చేత ఎన్నుకోబడ్డాము, క్రైస్తవులుగా మనుషుల చేత పిలువబడుతున్నాము. పరిశుద్ధ జనముగా దేవుడు అనుకుంటున్న గుంపులో మనము చేరగలిగామా? నేను పరిశుద్ధ జనములో ప్రభు ఒక కృపను బట్టి, నేను పాపినే, కానీ ప్రభు యొక్క త్యాగాన్ని బట్టి నేను పరిశుద్ధ జనం ఆ గుంపులో నేనున్నాను, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానని ఎంతమంది చెప్పగలం? పరిశుద్ధంగా జీవించడం అంటే ఈరోజు మనం డిక్లేర్ చేసుకున్నంత మాత్రాన, అంటే ఈరోజు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే నేను అబద్ధం ఆడట్లేదు, నేను నా నోటి ద్వారా కానీ, నా చూపు ద్వారా కానీ, నా మనస్సు ద్వారా కానీ నేను ఏ తప్పు చేయట్లేదు, నేను నా ప్రతి పాపము ఒప్పుకున్నాను, ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నాను. అది సరిపోదు, అది సరిపోదు. ఇప్పుడు పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, మరణం వరకు దాన్ని కాపాడుకోవాలి. ప్రారంభంలో పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు అదే ప్రారంభంలో పడిపోయిన వాళ్ళు లేరా? విశ్వాస జీవితంలో ప్రారంభంలో పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు మధ్యస్థ స్థితికి వచ్చేసిన తర్వాత తమ పరిశుద్ధతను కోల్పోవట్లేదా? మధ్యస్థితిలో ఉన్నవాళ్ళు వారి చివరి దశకు వచ్చేసరికి వారి యొక్క పరిశుద్ధతను కోల్పోవట్లేదా అంటే కోల్పోతున్నారు. పరిశుద్ధ జన్మ అంటే ఇదిగో ఈ క్షణం నుంచి మరణించే వరకు దాన్ని మనం ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. అప్పుడు దేవుణ్ణి మనము దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనము గౌరవించినట్లు. సరే, అంతా బాగుంది, మరి పరిశుద్ధంగా జీవించడానికి మనకేమైనా వనరులు కావాలి కదా, ఐగుప్తు దేశంలో ఫరో ఏమండి గడ్డినివ్వకుండా ఏం తయారు చేయమన్నాడు? ఇటుకలు తయారు చేయమన్నాడు. అవునా? అలాంటి వాడా మన ప్రభువు? కాదు. ఆయన మనని పరిశుద్ధంగా తయారవమంటున్నాడంటే ఖచ్చితంగా దానికి కావలసిన వనరులు కూడా మనకు ఇస్తాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలుకు ఒక 4 ఇచ్చారు. పాత నిబంధన ఇశ్రాయేలుకి ఒక 4 ఇచ్చారు. ఏంటా 4 ఇప్పుడున్న మనకి ఎలా వర్తిస్తాయి అన్నది మనం చూద్దాము. సంఖ్యాకాండము 9వ అధ్యాయంలో పరిశుద్ధంగా ఉండమని ఎన్నో ఆజ్ఞలు, దిద్దుబాట్లు జరిగించినటువంటి దేవుడు పరిశుద్ధంగా ఉండుటకు ఏమండి ఒక 4 సంబంధం పెట్టుకోమన్నాడు. ఏంటా 4? సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15 నుంచి 23 వచనాలు ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎంతండి? 9వ అధ్యాయం 15 నుంచి 23 వచనాలు. ఇక్కడ కొన్ని మాటలు, ఒక 3 మాటలు తరచూ, 1 కంటే ఎక్కువ, 2 సార్లు కంటే ఎక్కువ, 3 సార్లు కంటే ఎక్కువ వ్రాయబడింది. అందులో మొదటి మాట ఏంటంటే మేఘము. ఈ పేరా నేను చదువుతాను. మేఘము అన్న మాట ఎన్నిసార్లు ఉందో మీరు లెక్క పెట్టాలి. సరేనా? చూడండి. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనము. వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగాను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకునిరి. యెహోవా
నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉన్న దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చెప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చెప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము 2 దినములు కానీ 1 నెల కానీ ఏడాది కానీ తడవు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలు ప్రయాణము చేయక తన గుడారములో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి. ఎన్నిసార్లు వచ్చిందండి మేఘము అన్న పదం? 11 సార్లు వచ్చింది. మేఘము అన్న పదము చూడండి, దేవుడు చాలాసార్లు ఈ మేఘము అన్న పదాన్ని మనం 11 సార్లు చాలా ఎక్కువగా చూసామండి. ఈ మేఘము ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ఇశ్రాయేలు యాత్ర కోసం ఇచ్చాడు. అంటే మేఘం వెళితే, మేఘం కదిలితే వాళ్ళు కదలాలి, మేఘం ఆగితే వాళ్ళు కూడా ఆగిపోవాలి. ఇక్కడ చూడండి, వీళ్ళు దేంతో కనెక్ట్ అవ్వాలి? మేఘంతో కనెక్ట్ అవ్వాలి. సొంత నిర్ణయాలు తీసుకోవచ్చండి? సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. వచ్చి నెల అయింది కదా, ఇంక మనం ప్రయాణం సాగిద్దాం అనకూడదు. చాలా ఎక్కువ నడిచాం కదా, ఇక్కడ ప్రయాణం ఆపేద్దాం, ఇక్కడ బాగుంది, నీళ్లు ఉన్నాయి, ఖర్జూరాలు ఉన్నాయి, పచ్చగా ఉంది, ఆగుదాం అనకూడదు. సొంత నిర్ణయాలు తీసుకోకుండా మేఘానికి కనెక్ట్ అయ్యి వాళ్ళు ప్రయాణం సాగించాలి. ఏమండి, మీరు పరిశుద్ధంగా, ఈ జనం పరిశుద్ధంగా దేవుని ఎదుట నిర్దోషముగా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? మేఘానికి కనెక్ట్ అయి ఉండాలి. మరి మేఘము అనగానే ఈరోజు మనకేంటి? మనం దేనికి కనెక్ట్ అయి ఉండాలి? మనం దేని నడిపింపులో నడవాలి? ఏమండి, పౌలు గారి తాత్పర్యం ఒకసారి చూద్దాం. పౌలు గారు ఏమంటున్నారంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఏమండి, మనం దేనికి కనెక్ట్ అయి ఉండాలి? దేని చేత నడిపించబడాలి? దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత. ఇప్పుడు మనం నిర్దోషులుగా దేవుని ఎదుట ఎంచబడాలి అంటే ఆనాడు ఇశ్రాయేలు మేఘానికి కనెక్ట్ అయ్యే నిర్ణయాలు తమ ప్రయాణాన్ని సాగించారో ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మకు కనెక్ట్ అయ్యి ఏం చేయాలండి? మన ప్రయాణాన్ని సాగించాలి. ఈ ఆత్మీయ యాత్రలో పరిశుద్ధాత్ముడు నిర్ణయాలు మన బ్రతుకులో ఉండాలి తప్ప మన సొంత నిర్ణయాలు, మన సొంత ఉద్దేశాలు మనకి ఉండకూడదు. అలా ఉంటే మనము పరిశుద్ధ జన్మగా ఉంటాము. ఏమండి, సరే, ఇందుకీ ఆయన నడిపింపులో ఉంటే, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే అసలు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. ఆయనతో జర్నీ ఎలా ఉంటుందంటే, పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందంటే, నీవు ఒప్పింపబడతావు, నీ ప్రతి పాపమును ఒప్పుకుంటావు, ఎప్పటికప్పుడు ప్రభు యొద్ద నువ్వు క్షమాపణ కోరుకుంటావు. నువ్వు ఎప్పుడైతే క్షమాపణ పొందుకుంటున్నావో ఎప్పటికప్పుడు నీ దోషాలు నువ్వు కడిగేసుకుంటూ నూతనమైన అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావో, చేసిన తప్పే మరలా చేయకుండా రోజు నూతనపరచబడతావు. ఒప్పుదలు ఉంటే, ఒప్పుదల లేకపోతే నేనేం తప్పు చేశానని తిరగబడతావు. మరలా 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 పదే 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 అదే పాపంలో నీవు కొనసాగుతూ వెళ్ళిపోతావు. పరిశుద్ధాత్మతో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందంటే మనం ఒప్పింపజేయ పడతాం. ప్రేమైన వారులారా, ఏమండి, ఇంకా చూడండి, ఇంకా ఏముందంటే
తిమోతి గారు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనము, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మ నీయలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యమును గుర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గుర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమై శ్రమానుభవంలో పాలువాడై యుండుము. దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఏమండి, పరిశుద్ధాత్మతో ప్రయాణం ఎలా ఉంటుంది అంటే కనుక ప్రేమయు శక్తి అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుందన్నమాట. ఏముంటుందండి? సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది. అంటే నేను లా ఉంటున్నానండి, నా మనసు ఇంకోలా వెళ్ళిపోతుందండి. నేను ఒకటి అంటున్నానండి, ఇంకోటి ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. ఇది ఉండదు. నువ్వేదనుకుంటావో, ఆత్మీయంగా నువ్వు ఎలా ఉండాలనుకుంటావో అలాగా ఇంద్రియ నిగ్రహముతో నడవడానికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. ఆయనతో నడిస్తే ఒప్పింప చేయబడతావు. ఆయనతో నడిస్తే నీవు ఒక క్రమశిక్షణలో ఇంద్రియ నిగ్రహముతో ముందుకి కొనసాగగలుగుతావు. సో మనము పరిశుద్ధంగా జీవించడానికి ఎవరితో కనెక్ట్ అయి ఉండాలండి? పరిశుద్ధాత్మతో మనము కనెక్ట్ అయి ఉండాలండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఈయన పరిశుద్ధాత్మతో జర్నీ ఎలా ఉంటుందంటే, ఒకటి ఆయన ఒప్పింప చేస్తాడు, అబద్ధంలో బ్రతకనేవుడు. 2 ఇంద్రియ నిగ్రహము కలిగి మనల్ని జీవింప చేస్తాడు. 3 సత్యము నుండి సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడండి. దైవిక సత్యాల వెలుగులో, వాక్యం వెలుగులో, దైవిక సత్యాల వెలుగులో మన గురించి మనం అవగాహన కలిగి ఉండుట కూడా సర్వసత్యములోనికి నడిపింపబడుట. మన గురించి మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం వెలుగులో మన గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు సత్యపు లోతుల్లోకి వెళ్ళిపోతాం. మన గురించి మనం తెలుసుకోవాలి, సర్వసత్యములోనికి నడిపింపబడతాం. ఉదాహరణకి యోబు గారికి ముందు, యోబు గారు ప్రారంభంలో దేవుడు సత్యవంతుడని తెలుసు, సత్యము తెలుసు. కానీ సర్వసత్యము అంటే దైవిక వెలుగులో ఆ దేవుని యొక్క దర్శనాన్ని చూసినప్పుడు ఆయన తనను తాను కనుగొన్నాడు. తన గురించి తను ఒక అవగాహన తెచ్చుకుని ఆయన ఏమంటున్నాడో చూద్దాము. యోబు గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను. చాలండి. ఆయన ఎవరని తెలుసుకున్నాడు? నీచుడను. ఎందుకు తాను నీచుడను గుర్తించగలిగాడంటే సత్యపు లోతుల్లోకి వెళ్ళగలిగాడు. మనమేంటో మనం తెలుసుకుంటే మనకి గర్వం ఉండదండి. మనమేంటో మనం తెలుసుకుంటే మనకి అతిశయం ఉండదండి. మనమేంటో, మన నీచ స్థితి ఏంటో, ఏ స్థితిలో మనం ప్రభు చేత ఎన్నుకోబడ్డామో, ఏ స్థితి నుంచి మనం ఎదుగుతూ వచ్చామో అది గుర్తించుకుంటే ఇంకా లోతుల్లోకి ఆయనెవరో నీవెవరో సరిగ్గా నీకు అర్థమైతే చాలా సమస్యలు ఆత్మీయ జీవితాల్లో ఉండవు. మరి ముఖ్యంగా అహాలు, అసూయలు అస్సలు ఉండవు. ప్రియమైన దీనత్వము, తగ్గింపు, ప్రేమ, సేవ ఇవే ఉంటాయండి. చూడండి, యెషయా గ్రంథంలో యెషయా గారు కూడా తనను గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడో చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనములో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఎవరు చెప్పారు ఈయన పెదవులు అపవిత్రమైనవని? ఎవరు నాకు గంట క్లాస్ తీసుకున్నారా? నీ స్థితి ఏంటో తెలుసా? నీ బతుకేంటో తెలుసా? ఏమైనా చెప్పారా? నీ గతం ఏంటో తెలుసా? చెప్పారా? చెప్పలేదు ఆయనకి ఎవరు. బట్ ఆయన ఒప్పుకుంటున్నాడు, అయ్యో అంటే
తను దైవిక వెలుగులో, దైవిక సత్యాల వెలుగులో తనను తాను తెలుసుకుంటున్నాడు. తన స్థితి తనకు అర్థమవుతుంది. ఇలా ఎవరు ఒప్పింప చేస్తారో తెలుసండి? పరిశుద్ధాత్ముడు మాత్రమే. పరిశుద్ధాత్ముడు మాత్రమే. గొప్ప గొప్ప సేవకుల జీవితాలలో కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు అండి చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి ఎలా అంత తగ్గింపు వచ్చిందని. ఒక చోట నాకు పర్టికులర్గా ప్లేసెస్ అవి గుర్తుగా విన్నాను. ఒక చోట బైబిల్ ట్రైనింగ్ ఇస్తున్నారండి. బైబిల్ ట్రైనింగ్ ఇస్తుంటే చాలా గొప్పవాళ్ళు వస్తున్నారు, బైబిల్ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే నేర్పించే వాళ్ళు కూడా అంత పండితులు అన్నమాట. ఆ పండితులు నేర్పిస్తున్నారు, చాలామంది పాస్టర్స్ వచ్చి బైబిల్ నేర్చుకుంటున్నారు. సడన్గా ఏం జరిగిందంటే సెప్టిక్ ట్యాంక్ నిండిపోయిందంటండి. సెప్టిక్ ట్యాంక్ నిండిపోతే ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాలకి మరి నేర్చుకున్న వాళ్ళందరూ హాజరు అవ్వాలంటే ముందు కాలకృత్యాలు ముగించుకోవాలి కదా, ఫ్రెష్ అవ్వాలి కదా. అప్పుడు ఏంటి ఇప్పుడు పరిస్థితి ఫోన్ చేస్తే రావడానికి చాలా టైం పడుతుంది, ఇవంతా క్లీన్ చేయడానికి. ఈ రోజు సెషను మ్యాక్సిమం క్లోజ్ అవ్వచ్చు అంటే ఎవరు రాకపోతే ఎలా జరుగుద్ది? అలా జరిగినప్పుడు అంటండి కొంతమంది సడన్గా బకెట్లు అన్నీ తీసుకొచ్చి క్లీన్ చేశారంటండి. ఎవరు ఇంత సడన్గా వచ్చారు, ఎవరు అని చూస్తే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? బైబిల్ నేర్పించే వాళ్ళు ఏంటంటే పండితులు అని చెప్పాను కదా, వాళ్ళు చేశారంటండి ఆ పని. రియల్గా జరిగిందే చెప్తున్నా. అప్పుడు చాలా నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఒక సేవకులై ఉండి ఒక సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి వాళ్ళు అంటే ఆ క్షణం వాళ్ళు ఏమనుకున్నారంటే సమస్య క్లియర్ అవ్వడం కావాలి, సమస్య క్లియర్ అవ్వాలి, కార్యక్రమాలు ముందుకెళ్ళాలి అని అక్కడ ఆ పని చేసే వాళ్ళు రావడానికి టైం పడుతుందని వీళ్ళు ఇక్కడ వరకు గ్లౌజులు అయితే తొడుక్కుని ఇక్కడ వరకు మాస్కులు పెట్టుకున్నారు. క్లీనింగ్ అంతా అయ్యేంత వరకు కూడా వీళ్ళు వాళ్ళేని ఎవరికి తెలియలేదండి. ఈ మాస్కులు తీసాక తెలిసిందంట. ప్రత్యక్షంగా అక్కడ నేర్చుకున్నటువంటి ఒక సేవకుడు సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళు ఎలా చేసేయగలిగారు? వాళ్ళు గొప్పగా చూసుకుంటే చేయగలిగేవారా? లేదు. వాళ్ళు ఎలా చూసుకున్నారంటే తమను మేము నీచులము, పనికిరాని వారము, మమ్మల్ని బైబిల్ బోధించడానికి మీరు నియమించారు కృపతో, మేమంత గొప్పవారం కాదు అని వాళ్ళ హృదయంలో తమ గురించి తమకు ఒక అవగాహన ఉంది. ప్రియమైన వారులారా, కాబట్టి అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే జస్ట్ అర్థం కావడానికి మాత్రమే. మన గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన గురించి మనం తెలుసుకున్నప్పుడు మనలో ప్రేమ వృద్ధి చెందుతుంది. ప్రియమైన వారులారా, ఇలా పరిశుద్ధాత్మ మనతో ఉంటే కనుక ఈ విధంగా మనం ఒప్పించబడతాము, మనం క్రమశిక్షణ కలిగి ఉంటాము. ఆ దైవిక సత్యాల వెలుగులో నీవెవరో నీకు అర్థమవుతుంది. సర్వ సత్యములోనికి పరిశుద్ధాత్ముడి చేత నీవు నడిపించబడతావు. నీ ఉనికి నీకు అర్థమవుతుంది, నీ నిజస్థితి నీకు అర్థమవుతుంది. సరే, మేఘం వరకు ఓకే. ఇంకా ఏమన్నా తరచూ వాడిన పదాలు మనకి సంఖ్యాకాండంలో కనిపిస్తున్నాయా? సంఖ్యాకాండము 9వ అధ్యాయానికి మరలా వచ్చేద్దాం. 9వ అధ్యాయంలో తర్వాత తరచుగా మనకు కనిపించే మాట ఏంటంటే యెహోవా నోటి మాట చొప్పున. ఇందాక చదివాను కదా, ఏంటండి? యెహోవా నోటి మాట చొప్పున అన్న పదం మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఎక్కడుందండి? 18వ వచనం, యెహోవా నోటి మాట చెప్పున ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చెప్పున వారు తమ గుడారములు వేసుకుంటారు. 2 సార్లు. ఇంకా 20, మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చెప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చెప్పుననే ప్రయాణం చేసి ఇక్కడికి ఎన్నిసార్లు అయిందండి? 4 సార్లు అనుకుంటా. అలాగే ఇంకా ఉందండి. అంటే మనకి తర్వాత తరచు 23వ వచనంలో యెహోవా మాట చొప్పున అన్నది. తరచు మనకి యెహోవా మాట చొప్పున అంటే వారి యాత్రకి రెండవది ఎవరికి కనెక్ట్ అయి ఉండాలి? యెహోవా మాటకు కనెక్ట్ అయి ఉండాలి, దేవుని మాటకు కనెక్ట్ అయి ఉండాలి, దేవుని వాక్కుతో బ్రతకాలి. సేమ్ మనకి అంతే. మనం పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధాత్మకు మొదట కనెక్ట్ అవుతూ ఉండాలి, ఆయన నడిపింపులో వెళ్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవుని వాక్కుకు మనం కనెక్ట్ అవుతూ ఉండాలి, దేవుని వాక్యముతో సంబంధాన్ని కలిగి ఉండాలి. మీకు తెలుసు కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. జస్ట్ చదువుకుని ముందుకెళ్ళిపోదాం, సమయం అయిపోతుంది కదండి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో
యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. దేవుని వాక్యముతో ఉంటే ప్రయోజనాలు ఏంటండి? మనకి జ్ఞానము, బుద్ధి అనుగ్రహించబడుతుంది. 119వ కీర్తనలో వాక్యం గురించి చాలా గొప్పగా వ్రాయబడ్డాన్ని మనం చూడవచ్చు. 119వ కీర్తన 165వ వచనము. 165వ వచనము. నీ ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టినటకు కారణమేమీ లేదు. చూసారు, నెమ్మది, జ్ఞానము, బుద్ధి, వివేకము ఇవన్నీ ఎవరి ద్వారా వస్తాయి మనకి? యెహోవా వాక్కు చేత, దేవుని మాట చేత. సో ఆనాడు ఇశ్రాయేలులే కాదు, మనం కూడా దేనితో కనెక్ట్ అవ్వాలండి? దేవుని మాటతో కనెక్ట్ అవ్వాలి. మరలా సంఖ్యాకాండము 9వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఇప్పటికి ఎన్ని అయ్యాయండి? 2. సంఖ్యాకాండము 9వ అధ్యాయంలో ఇంకా ఏమైనా తరచుగా ఉపయోగించాడా దేవుడు? వారి ప్రయాణానికి సంబంధించి మేఘముతో కనెక్ట్ అవ్వమన్నాడు, దేవుని వాక్కుతో కనెక్ట్ అవ్వమన్నాడు. 3వది మందిరముతో కనెక్ట్ అవ్వం. 1వ వచనంలో వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకున్న ఉదయం వరకు అగ్ని వంటి ఆకారం మందిరము మీద ఉండేను. ఇలా మందిరము 16వ వచనంలో కూడా మందిరము ఇలా చివరి వరకు చూస్తే 3వదిగా ఎక్కువగా కనిపించే మాట ఏంటండి? మందిరము. అంటే వాళ్ళు మేఘముతో కనెక్ట్ అవ్వాలి, యెహోవా మాట చొప్పున వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. ఇక 3 మందిరము. దేంతో కనెక్ట్ అవ్వాలండి? మందిరముతో కనెక్ట్ అవ్వాలి. మనం కూడా దేంతో కనెక్ట్ అవ్వాలి? దానితోనే కనెక్ట్ అవ్వాలి. మందిరముతో పరిశుద్ధంగా జీవించాలంటే మనం కూడా మందిరంతో కనెక్ట్ అయి ఉండాలి. మరి మందిరములో ఉంటే మనకి ఎలాంటి ప్రయోజనాలు? మరి మందిరంతో కనెక్ట్ అయి ఉంటున్నామా? క్రమం తప్పకుండా ఆదివారం వస్తున్నామా? సంఘ కార్యక్రమంలో పాల్గొనగలుగుతున్నామా? ఇది నా మందిరం, నా కార్యక్రమం, నేను ఉండాలి, నా వంతుగా నేను చేయాల్సింది చేయాలి, నా వంతుగా నా పాత్ర నేను పోషించాలి. ఎంతమందికి ఉంది ఇది? ఒకవేళ మీరు అలా మందిరముతో కనెక్ట్ అయితే కనుక మీరు పరిశుద్ధంగా అడుగుడు వేయడానికి మీకు చాలా 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 సులువుగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, మందిరముతో కనెక్ట్ అవడం అండి. దావీదు గారు అంటారు కదా మందిరము గురించి. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనాన్ని చదవండి. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు నా హృదయానుసారుడు. సమూయేలు ఏ తప్పు ప్రజలకు దొరకకుండా, దొరకకుండా అంటే చేసి దొరకకుండా కాదండి, చేయలేదు అసలు. ఆయన చెయ్యకుండా ప్రజలతో ఒక మాట అనిపించుకో, ఒక మచ్చ తెచ్చుకోకుండా జీవించగలిగారంటే వాళ్ళు దేంతో కనెక్ట్ ఉన్నారండి? మందిరముతో. ఆయన ఒక వరం మిమ్మల్ని అడిగితే ఏం కోరుకుంటారు? దేవుని ఒక వరం అడగాలి, ఏం కోరుకుంటారు అంటున్నా. ఖచ్చితంగా మందిరంలో ఉండాలని కోరుకోము కదా. ఉచితంగా, సులభంగా, సునాయాసంగా ఉన్నా కోరుకోపోయినా వెళ్ళాలి కదా. అది ఎందుకు గొప్పగా ఇంకేదైనా వరం కోరుకుందాం అంట. కానీ దావీదు గారు ఎంత జ్ఞానవంతుడు, ఎన్ని కీర్తనలు రాశాడు, మహారాజా. ఆయన అంటాడు, నాకు ఒకే ఒక్క వరం కావాలి. ఏం కావాలి? ఇంకో రాజ్యం కావాలా? ఏం కావాలి? భూమి దిగంతల వరకు సొత్తుగా నీకు కావాలా? ఏం కావాలి? జనములు నీకు దాసులకి ఇవ్వనా? నీకు ఏం కావాలంటే నా జీవితకాలం అంతయు నీ సన్నిధిలో నీ ప్రసన్నతను చూడాలి. అంటే ఆయన తిరిగిలేక అడిగారంటారా? మనకి తిరిగిలేక తెలుసుకోలేకపోతున్నామంటారు. ఎవరికి తిరిగిలేదంటారు? ఆయనక మనక?
మనకి. మందిరము యొక్క విలువ భక్తులకు తెలిసింది. వాళ్ళంట మందిరముతో కనెక్ట్ అయి జీవించాలి, జీవితకాలం అంతా ఆయన సన్నిధిలో ఉండాలని వాళ్ళు కోరుకున్నారండి. ఇదే కీర్తన గ్రంథము 26వ అధ్యాయంలో 26వ అధ్యాయము 8వ వచనము చూడండి. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. వాళ్ళు మందిరాన్ని ప్రేమించారండి. ఇక్కడికి ఎన్ని అయ్యాయండి? 3. నేను ఎన్ని చెప్పాను? 4 చెప్తానని చెప్పాను. మేఘము, యెహోవా మాట, మందిరము. ఇంకొకటి మిగిలిపోయింది కదా, ఆ ఒక్కటి చెప్పుకుని ముగించేసుకుందాం. మరలా సంఖ్యాకాండానికి వచ్చేద్దాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయము చివరి మాటను చదువుకుందాం. 28వ వచనము. యెహోవా మాట చొప్పున తీసారండి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునేది. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చేసిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఇంకొకటి కనిపిస్తుంది, ఏంటది? మోషే ఆజ్ఞ. మోషే ద్వారా యెహోవా చెప్పిన, అంటే సేవకుడు కనిపిస్తున్నాడు వారి ప్రయాణంలో. సేవకుడు మోషే గారు కనిపిస్తున్నారు. మన మందిరంతోనే కాదు కానీ సేవకులతో కూడా కనెక్ట్ అయి ఉండాలి. ఎవరితో ఉండాలండి? సేవకులతో కూడా కనెక్ట్ అయి ఉండాలి. రాజుల చరిత్రలో 2 రాజులు ఉన్నారు. ఏమండి? ఒకరేమో తండ్రి గాడిదలను వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు కోరుకున్నాడు. రెండో ఆయన్నేమో తన తండ్రి గొర్రెలు కాస్తున్నప్పుడు దేవుడు కోరుకున్నాడు. ఎవరండి వాళ్ళు? తండ్రి గాడిదలు కాసింది, పోతే వెతుక్కుంది ఎవరు? తండ్రి గొర్రెలను మేపుతూ దేవుని చేత కోరుకోబడ్డ వ్యక్తి ఎవరు? సౌలు గారు, దావీదు గారు. 2 దేవుని చేత కోరుకోబడ్డారు. 2 ఆత్మ చేత అభిషేకించబడ్డారు. 2 కూడా ఒకే ప్రవక్త అభిషేకించాడు. ఎవరా ప్రవక్త? సమూయేలు గారు. అయితే సౌలు గారికి సమూయేలు గారికి ఉన్న కనెక్షన్ చూడండి. దావీదు గారికి సమూయేలు గారికి ఉన్న కనెక్షన్ చూడండి. సమూయేలు గారు చెప్పినట్లుగా సౌలు చేయడండి. ఒక్కటి చెప్తే ఇంకొకటి చేస్తాడు. ఆజ్ఞను అతిక్రమిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. చివరాఖరికి ఏమవుతుందంటే, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనము. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడేది. ఇక్కడ చూడండి, సౌలు బ్రతికిన దినములంటే సమూయేలు అతన్ని దర్శించడానికి వెళ్ళలేదు. సరే, సమూయేలు వెళ్ళలేదు. సమూయేలు వెళ్ళలేదు, ప్రవక్త వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? తప్పు ఎవరిది? సౌలు గారిదే. ఏది సరిగ్గా చెప్పినట్టు వెళ్ళలేదు. సొంత నిర్ణయాల మీద ఎక్కువ నడిచేశాడు. సరే, సమూయేలు రాలేదు, మరి సౌలు వెళ్ళాలి కదా. వెళ్ళాడా? నీ ఇంటికి ఎంత దూరమో నా ఇంటికి అంతే దూరం అన్నట్లుగా ఏం చేశాడండి? సౌలు కూడా సమూయేలును పట్టించుకోలేదు. ఇక్కడ సమూయేలుతో దూరం పెరిగిన తర్వాత సౌలు గారు ఇంకా ఎదిగారా, ఇంకా దిగజారిపోయారా? చరిత్ర చూస్తే కాలం గడిచే కొద్దీ సౌలు గారి పతనం ఎక్కువైపోయింది. పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అభిషక్తున్నే చంపాలన్నంత క్రూరమైన ఆలోచనతో సింహాసన అపేక్ష పట్టుకుంది, అసూయ పట్టుకుంది, దెయ్యాలు పట్టుకున్నాయి. ఏమండి? కాబట్టి కానీ దావీదు చూడండి, సమూయేలు గారితో కనెక్ట్ అయి ఉన్నాడు, వాక్యముతో కనెక్ట్ అయి ఉన్నాడు, మందిరముతో కనెక్ట్ అయి ఉన్నాడు. నా యొద్ద నుంచి నీ ఆత్మను తీసివేయొద్దు, పరిశుద్ధాత్మ విలువను తెలుసుకుని వాడై ఉన్నాడు. చక్కగా అంతము వరకు తన పరుగును కూడా తుడుముట్టించాడు. దేవుడు నీతిమంతులుగా భక్తి చేసే వాళ్ళని ఎవరిని చూసినా నాకు ఎవరు గుర్తొస్తున్నారో తెలుసా? దావీదు గుర్తొస్తున్నాడు అనేవాడండి. తర్వాత రాజులలో ఏ రాజు బాగా బ్రతికినా ఆయన ఎవరితో పోల్చుకునేవాడు? నా కుమారుడైన దావీదు వలె నీవు ఉన్నావు. లేదనుకోండి, నా కుమారుడు అయిన దావీదు నడిచిన మార్గంలో నువ్వు నడవలేదు. ఒక కొలబద్దగా దావీదు గారిని దేవుడు
తీసుకున్నాడండి. కాబట్టి మనము వేటితో కనెక్ట్ అయి ఉండాలంటే మనము మన సేవకులతో కనెక్ట్ అయి ఉండాలి. వారితో మనం దూరం పెంచుకోకూడదు. చూడండి, కాబట్టి మన జీవితంలో దేవుడు అనుకున్నట్లుగా నీవు పరిశుద్ధంగా నీ జీవితంలో కడవరకు నడవాలి అంటే ఇప్పుడు బాగున్నాను కదా అని మీరు ధీమాగా అస్సలు ఉండదు. తాను నిలుచున్నానని తలంచు ప్రతివాడు అలా ఉన్నాడో లేడో జాగ్రత్త చూసుకోవాలి. ఏమండి, ఎప్పుడు మన ఆత్మీయతని పరీక్షించుకుంటూ ఉండాలి. పడిపోకూడదంటే ఆనాడు వారు మేఘముతో ప్రయాణించినట్లుగా మనం పరిశుద్ధాత్మతో ప్రయాణించాలి. వారు యెహోవా మాట చొప్పున వారు ఎలా అయితే ప్రయాణం చేశారో మనం కూడా దేవుని వాక్యాన్ని బట్టి ప్రయాణము చేయాలి. ఎలా అయితే వారు మందిరముకు కనెక్ట్ అయి ఉన్నారో మనం కూడా మందిరముకు కనెక్ట్ అయి ఉండాలి. ఎలా అయితే వారు మోషే గారి మాటకు కనెక్ట్ అయి ఉన్నారో మనం కూడా మన సేవకుల మాటకు కనెక్ట్ అయి ఉండాలి. వాళ్ళు తగ్గించుకుంటారు, కానీ వాళ్ళు గౌరవించాల్సింది సంఘం, తగ్గించుకోవాల్సిన బాధ్యత సేవకులది. వీళ్ళు హెచ్చించుకోకూడదు, అలాగని సంఘము వారిని తగ్గించకూడదు. ఇలా వెళ్ళిపోవాలి. సో ఈ విషయాలన్నీ మీ మనస్సు ఉంచుకోండి. కడవరకు పరిశుద్ధంగా జీవించి దేవుని యొక్క సంకల్పాలను మన జీవితంలో నెరవేర్చేలా మనం జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వశక్తిమంతుడా దేవా తండ్రి, ఇప్పటి వరకు మీ సజీవ రెక్కల కింద కాచి కాపాడినందుకు స్తుతులు తండ్రి. మరి ఈ సమయంలో ప్రభువా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ఇవి మా హృదయాలను ప్రభువా ఆలోచింపచేసి తండ్రి మా జీవితాలను పరిశుద్ధంగా కడమపించుటకు మీకు కృప దయచేయండి దేవా. ఇటు విధంగా మీరు నడిపించినందుకు స్తుతులు చెల్లించుకుంటూ నా తర్వాత మాట్లాడుతున్న సహోదరులకు మీ ఆత్మ సహాయము అనుగ్రహించి తండ్రి మాకు అవసరమైన సంగతులను మాట్లాడమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభువారి వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనలను అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.